ఇక కేశవ్ అయితే ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటారు. "ఏంటండి? ఏం చేశారు? మీరు అలా బాధపడుతున్నారు? ఏదైనా తప్పు చేశారా?" అని చంచలమ్మ అయితే కేశవ దగ్గరకొచ్చేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి కేశవయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు. నువ్వు అనుమానపడినా అది విజయమ్మ అనుమానపడినా, ఎవరు నా మీద తప్పు చేశానని అనుమానం పడినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు చంచలమ్మ. నీకు ఆ విషయం నేను పదే పదే చెప్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం అవ్వడం లేదు అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక చం కేశవయ్య అయితే చంచలమ్మ మొఖం చూసి సరే అని చెప్పేసైతే అలా కామ్‌గా ఉంటాడు. ఇక చంచలమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వెళ్ళిపోయాక కేశవయ్య అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను తప్పు చేశాను చంచలమ్మ. ఆ సత్యవతి నాకు నిజం చెప్పే వరకు నేను నీకు ఏమీ చెప్పలేను. తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. తను ఆ ప్రాణాలు తను కాపాడి తను దాచిన నిజాన్ని నేను తెలుసుకున్న తర్వాత నీకేదైనా చెప్పగలను. అంతవరకు నేనేం చెప్పలేను చంచలమ్మ. నన్ను క్షమించు అనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు కేశవ. అలా అనుకుంటూ నా బిడ్డ నాకు దొరికితే చాలు. ఇంకేం అవసరం లేదు. ఆ తర్వాత నేను ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు అని చెప్పేసి కేశవ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనుకొని బాధపడుతూ ఉంటాడు. చంచలమ్మకైతే నిజం చెప్పాలనుకుంటాడు గానీ తనకి నిజం తెలిసాక చంచలమ్మకి చెప్తాను అనైతే మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉంటాడు కేశవ.